బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ విధంగా లా అవేర్నెస్ వీడియో సిరీస్ను ప్రారంభించడం మన అందరికీ అవసరమైన చట్టపరమైన జ్ఞానోదయం పొందడం కోసం. ఇది అందుబాటులో ఉన్న సాంకేతికత వినియోగించుకోవాలని ఈ వీడియోలో సెక్షన్ 41 గురించి తెలుసుకుందాం. తద్వారా ప్రతి శాసనం యొక్క సూక్ష్మ నైపుణ్యాలను నావిగేట్ చేస్తూ ప్రత్యేకతలను లోతుగా పరిశోధించడానికి వీక్షకులను ఆహ్వానిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 41 ప్రత్యేక చట్టం యొక్క చట్టపరమైన భావనకు సంబంధించిన ఒక ప్రాథమిక అంశాన్ని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఐపీసీ యొక్క సాధారణ నిబంధనలను అధిగమించే నిర్దిష్ట చట్టపరమైన నిబంధన సమక్షంలో నేరాలకు ఎలా తీర్పు ఇవ్వాలో నిర్ణయించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ఐపీసీ సెక్షన్ 41 ఇలా పేర్కొంది: ప్రత్యేక చట్టం. ప్రత్యేకమైన చట్టం అనేది ఒక నిర్దిష్ట అంశానికి వర్తించే చట్టం. వివరణాత్మక వివరణ. 1. ప్రత్యేక చట్టం యొక్క భేదం. ప్రత్యేక చట్టం అనే పదం సాధారణముగా అనిపించవచ్చు, కానీ ఇది లోతైన చట్టపరమైన శాఖలను కలిగి ఉంటుంది. సెక్షన్ 41 ప్రత్యేక చట్టం అనేది ఒక నిర్దిష్ట విషయం లేదా ప్రాంతాన్ని పరిష్కరించడానికి రూపొందించబడిన చట్టాన్ని సూచిస్తుందని వివరిస్తుంది. ఇది విస్తృత వర్తించే సాధారణ చట్టాలకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఐపీసీ క్రిమినల్ చట్టం కోసం ఒక సాధారణ ఫ్రేమ్వర్క్ను అందించినప్పటికీ, నిర్దిష్ట సబ్జెక్టులు వారి ప్రత్యేక న్యాయపరమైన చికిత్సను కోరే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ప్రత్యేక చట్టం అవసరం. 2. ప్రత్యేక మరియు సాధారణ చట్టాల మధ్య పరస్పర చర్య. భారతీయ చట్టపరమైన న్యాయశాస్త్రం ఐపీసీ వంటి సాధారణ చట్టాలను కలిగి ఉంటుంది. ఇది నిర్దిష్ట ప్రాంతాలు, రంగాలు లేదా సబ్జెక్టులకు అనుగుణంగా రూపొందించబడిన ప్రత్యేక చట్టాలు లాంటి విస్తృత డొమైన్లను కవర్ చేస్తుంది. ఐపీసీ ఒక పునాది ఫ్రేమ్వర్క్ను అందించినప్పటికీ, ప్రత్యేక చట్టాలు వారి నియమించబడిన సబ్జెక్ట్తో వ్యవహరించేటప్పుడు దాని నిబంధనలను భర్తీ చేయగలవు లేదా భర్తీ చేయగలవు. 3. వ్యత్యాసం ఎందుకు ముఖ్యమైనది? చట్టపరమైన స్పష్టత కోసం ప్రత్యేక మరియు సాధారణ చట్టాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఐపీసీ దొంగతనం లేదా మోసానికి సంబంధించిన నిబంధనలను కలిగి ఉండవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం వంటి ప్రత్యేక చట్టం సైబర్ క్రైమ్లను ప్రత్యేకంగా పరిష్కరిస్తుంది. బహుశా వివిధ నిబంధనలు లేదా జరిమానాలతో. ప్రత్యేక చట్టాలను ఎప్పుడు మరియు ఎలా వర్తింపజేయాలో తెలుసుకోవడం న్యాయం నిర్దిష్టంగా మరియు ఖచ్చితమైనదని నిర్ధారిస్తుంది. 4. సమగ్ర చట్టపరమైన పాలన. సెక్షన్ 41 ద్వారా గుర్తించబడిన ప్రత్యేక చట్టాల ఉనికి భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను నొక్కిచెబుతుంది. నిర్దిష్ట అంశాలకు నిర్దేశిత నిబంధనలు అవసరమని గుర్తించడం. ప్రత్యేక చట్టాల ద్వారా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ సమాజంలోని ప్రతి అంశం, ఎంత సముచితమైనప్పటికీ, తగినంతగా పాలించబడుతుందని నిర్ధారిస్తుంది. 5. సవాళ్లు మరియు వివరణలు. సెక్షన్ 41 ప్రత్యేక చట్టం యొక్క నిర్వచనాన్ని అందించినప్పటికీ, దాని అప్లికేషన్ ఎల్లప్పుడూ సూటిగా ఉండదు. ఒక నిర్దిష్ట చట్టం ఒక నిర్దిష్ట అంశానికి ప్రత్యేక చట్టంగా అర్హత పొందుతుందా లేదా ఐపీసీ ప్రబలంగా ఉండాలా అనే దానిపై న్యాయపరమైన విచారణలు చర్చలకు సాక్ష్యంగా ఉండవచ్చు. సెక్షన్ 41 అందించిన స్పష్టత అటువంటి చర్చలలో మార్గదర్శిగా పనిచేస్తుంది. 6. సామాజిక సంక్లిష్టతను ప్రతిబింబించడం. దాని చట్టపరమైన చిక్కులకు అతీతంగా సెక్షన్ 41 విభిన్న నిబంధనలను అవసరమయ్యే సామాజిక సంక్లిష్టతను ప్రతిధ్వనిస్తుంది. సమాజం అభివృద్ధి చెందుతుంది మరియు విభిన్నంగా మారుతుంది, ప్రత్యేకమైన సవాళ్లు మరియు రంగాలను సృష్టిస్తుంది. న్యాయ వ్యవస్థ ప్రత్యేక చట్టాల ద్వారా సమకాలీనంగా సంబంధితంగా మరియు ప్రభావవంతంగా ఉండేలా నిర్ధారిస్తుంది. 7. సూక్ష్మ న్యాయాన్ని నిర్ధారించడం. సెక్షన్ 41 ప్రత్యేక చట్టాల రంగాన్ని గుర్తించడం ద్వారా పరోక్షంగా న్యాయం సూక్ష్మంగా ఉందని నిర్ధారిస్తుంది.
నిర్దిష్ట అంశాలకు అనుగుణంగా నిర్దిష్ట చట్టపరమైన నిబంధనలను అనుమతించడం ద్వారా వివిధ రంగాల యొక్క ప్రత్యేక డిమాండ్లకు అనుగుణంగా చట్టం అనువర్తన యోగ్యంగా మరియు ఖచ్చితమైనదిగా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 41 సంక్షిప్తంగా ఉన్నప్పటికీ భారతదేశ చట్టపరమైన ప్రకృతి దృశ్యం యొక్క విస్తృత ఆకృతులను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేక చట్టం యొక్క డొమైన్ను నిర్వచించడం ద్వారా మరియు గుర్తించడం ద్వారా భారతీయ న్యాయ వ్యవస్థ చురుకైనదిగా, సమగ్రంగా మరియు విభిన్న సమాజంలోని బహుముఖ సవాళ్లను పరిష్కరించడానికి సన్నద్ధం అయ్యేలా నిర్ధారిస్తుంది. ఈ విభాగం ఐపీసీ యొక్క దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది క్రిమినల్ చట్టం యొక్క పునాది స్తంభంగా పనిచేస్తుండగా ప్రత్యేక దృష్టిని కోరే రంగాలు ఉన్నాయని గుర్తించింది. అటువంటి జ్ఞానయుక్తమైన నిబంధనల ద్వారా ఐపీసీ సంపూర్ణమైన, సూక్ష్మమైన మరియు అనుకూలమైన న్యాయ వ్యవస్థ పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. సామాజిక పరిణామం యొక్క ప్రతి అంశం దాని సంబంధిత చట్టపరమైన ప్రతిధ్వనిని కనుగొనేలా చేస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. एक कानून जागरूकता वीडियो श्रृंखला शुरू करते हुए हम कानूनी ज्ञान के लिए एक प्रवेश द्वार प्रदान करते हैं. हम दर्शकों को बारीकियों के बारे में गहराई से जानने के लिए आमंत्रित करते हैं और कहते हैं, आइए आईपीसी 1860 धारा 41 पर गौर करें, जिससे प्रत्येक कानून की बारीकियों पर गौर किया जा सके. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 41 विशेष कानून की कानूनी अवधारणा से संबंधित एक बुनियादी पहलू को स्पष्ट करने का प्रयास करती है. यह धारा यह निर्धारित करने में महत्वपूर्ण भूमिका निभाती है कि एक विशिष्ट कानूनी प्रावधान की उपस्थिति में अपराधों का फैसला कैसे किया जाना चाहिए जो आईपीसी की सामान्य शर्तों को खत्म कर सकता है. आईपीसी की धारा 41 में कहा गया है, विशेष कानून एक विशेष कानून एक विशेष विषय पर लागू होने वाला कानून है. विस्तृत विवरण. एक विशेष कानून में अंतर करना. विशेष कानून शब्द सरल लग सकता है, लेकिन इसका गहरा कानूनी प्रभाव है. धारा 41 बताती है कि एक विशेष कानून एक विशिष्ट विषय या क्षेत्र को संबोधित करने के लिए तैयार किए गए कानून को संदर्भित करता है, जो सामान्य कानूनों से अलग होता है, जिनकी व्यापक प्रयोज्यता होती है. अनिवार्य रूप से, जबकि आईपीसी आपराधिक कानून के लिए एक सामान्य ढांचा प्रदान करता है, ऐसे उदाहरण हैं जहां विशिष्ट विषय अपने अद्वितीय कानूनी उपचार की मांग करते हैं, इसलिए एक विशेष कानून की आवश्यकता होती है. दो विशेष और सामान्य कानूनों के बीच परस्पर क्रिया. भारतीय कानूनी न्यायशास्त्र में आईपीसी जैसे सामान्य कानून जो व्यापक डोमेन को कवर करते हैं और विशिष्ट क्षेत्रों या विषयों को पूरा करने के लिए तैयार किए गए विशेष कानून दोनों शामिल हैं. हालांकि आईपीसी एक मूलभूत ढांचा प्रदान कर सकता है, विशेष कानून अपने निर्दिष्ट विषय से निपटते समय इसके प्रावधानों को ओवरराइड या पूरक कर सकते हैं. 3. अंतर क्यों मायने रखता है. कानूनी स्पष्टता के लिए विशेष और सामान्य कानूनों के बीच अंतर को समझना महत्वपूर्ण है. उदाहरण के लिए, जबकि आईपीसी में चोरी या धोखाधड़ी से संबंधित प्रावधान हो सकते हैं, सूचना प्रौद्योगिकी अधिनियम जैसा एक विशेष कानून विशेष रूप से साइबर अपराधों को संबोधित करेगा, संभवतः विभिन्न शर्तों या दंडों के साथ. विशेष कानूनों को कब और कैसे लागू करना है, यह जानने से यह सुनिश्चित होता है कि न्याय विशिष्ट और सटीक दोनों है. 4. व्यापक कानूनी प्रशासन.
धारा 41 द्वारा मान्यता प्राप्त विशेष कानूनों का अस्तित्व भारत की कानूनी प्रणाली की व्यापकता को रेखांकित करता है। यह स्वीकार करते हुए कि कुछ विषयों के लिए विशेष नियमों की आवश्यकता होती है, कानूनी ढांचा विशेष कानूनों के माध्यम से यह सुनिश्चित करता है कि समाज का हर पहलू, चाहे वह कितना भी विशिष्ट क्यों न हो, पर्याप्त रूप से शासित हो। 5 चुनौतियां और व्याख्याएं। जबकि धारा 41 विशेष कानून की परिभाषा प्रदान करती है, इसका अनुप्रयोग हमेशा सीधा नहीं होता है। न्यायिक कार्यवाही में इस बात पर बहस हो सकती है कि क्या कोई विशेष कानून किसी विशिष्ट विषय के लिए विशेष कानून के रूप में योग्य है या क्या आईपीसी को लागू किया जाना चाहिए। धारा 41 द्वारा प्रदान की गई स्पष्टता ऐसे विचार विमर्श में मार्गदर्शक प्रकाशस्तंभ के रूप में कार्य करती है। 6 सामाजिक जटिलता को प्रतिबिंबित करना। अपने कानूनी निहितार्थों से परे धारा 41 उस सामाजिक जटिलता को प्रतिध्वनित करती है जिसके लिए विभिन्न नियमों की आवश्यकता होती है। जैसे जैसे समाज विकसित और विविधतापूर्ण हो रहा है, अद्वितीय चुनौतियां और दायरे पैदा हो रहे हैं। कानूनी प्रणाली विशेष कानूनों के माध्यम से यह सुनिश्चित करती है कि यह समसामयिक रूप से प्रासंगिक और प्रभावी बनी रहे। 7 सूक्ष्म न्याय सुनिश्चित करना। धारा 41 विशेष कानूनों के दायरे को स्वीकार करके अप्रत्यक्ष रूप से यह सुनिश्चित करती है कि न्याय की सूक्ष्मता हो। विशिष्ट विषयों को पूरा करने वाले विशिष्ट कानूनी प्रावधानों की अनुमति देकर यह सुनिश्चित करता है कि कानून विभिन्न क्षेत्रों की अनूठी मांगों को पूरा करते हुए अनुकूलनीय और सटीक दोनों बना रहे। निष्कर्ष। आईपीसी की धारा 41 संक्षिप्त होते हुए भी भारत के कानूनी परिदृश्य की व्यापक रूपरेखा को आकार देने में महत्वपूर्ण भूमिका निभाती है। विशेष कानून के क्षेत्र को परिभाषित करने और इस प्रकार स्वीकार करने से यह सुनिश्चित होता है कि भारतीय कानूनी प्रणाली विविध समाज की बहुमुखी चुनौतियों का समाधान करने के लिए चुस्त, व्यापक और सुसज्जित बनी रहे। यह धारा आईपीसी की दूरदर्शिता के प्रमाण के रूप में खड़ी है, यह पहचानते हुए कि हालांकि यह आपराधिक कानून के मूलभूत स्तंभ के रूप में कार्य करती है, ऐसे क्षेत्र भी हैं जो विशेष ध्यान देने की मांग करते हैं। ऐसे व्यावहारिक प्रावधानों के माध्यम से आईपीसी न्याय की एक समग्र, सूक्ष्म और अनुकूली प्रणाली के प्रति अपने समर्पण को प्रदर्शित करता है। यह सुनिश्चित करता है कि सामाजिक विकास के हर पहलू को उसकी संबंधित कानूनी प्रतिध्वनि मिले। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Initiating a law awareness video series, we provide a gateway to legal enlightenment. As we conclude each video, we invite viewers to delve deeper into the specifics, saying, let's go through IPC 1860 Section 41, thereby navigating the nuances of each statute. Section 41 of the Indian Penal Code, 1860, IPC 1860, seeks to clarify a fundamental aspect concerning the legal concept of special law. This section plays a critical role in determining how offences should be adjudicated in the presence of a specific legal provision that might supersede the general stipulations of the IPC. IPC Section 41 states, Special law. A special law is a law applicable to a particular subject. Elaborated description. 1. Differentiating special law. The term special law might seem simplistic, but it carries profound legal ramifications. Section 41 delineates that a special law refers to legislation tailored to address a specific subject or area, distinct from general laws which have wider applicability. Essentially, while the IPC provides a general framework for criminal law,
there are instances where specific subjects demand their unique legal treatment, hence necessitating a special law. 2. Interplay between special and general laws. Indian legal jurisprudence comprises both general laws, like the IPC, which cover broad domains, and special laws tailored to cater to specific areas, sectors, or subjects. While the IPC might provide a foundational framework, special laws can override or supplement its provisions when dealing with their designated subject matter. 3. Why the distinction matters. Understanding the distinction between special and general laws is crucial for legal clarity. For instance, while the IPC may have provisions concerning theft or fraud, a special law like the Information Technology Act would specifically address cybercrimes, possibly with different stipulations or penalties. Knowing when and how to apply special laws ensures that justice is both specific and precise. 4. Comprehensive legal governance. The existence of special laws, as recognized by Section 41, underlines the comprehensiveness of India's legal system. Recognizing that certain subjects require bespoke regulations, the legal framework, through special laws, ensures that every facet of society, no matter how niche, is adequately governed. 5. Challenges and interpretations. While Section 41 offers a definition of special law, its application isn't always straightforward. Judicial proceedings might witness debates on whether a particular law qualifies as a special law for a specific subject or if the IPC should prevail. The clarity provided by Section 41 serves as a guiding beacon in such deliberations. 6. Reflecting societal complexity. Beyond its legal implications, Section 41 echoes the societal complexity that necessitates varied regulations. As society evolves and diversifies, spawning unique challenges and realms, the legal system, through special laws, ensures that it remains contemporaneously relevant and effective. 7. Ensuring nuanced justice. Section 41, by acknowledging the realm of special laws, indirectly ensures that justice is nuanced. By allowing for specific legal provisions that cater to particular subjects, it ensures that the law remains both adaptable and precise, catering to the unique demands of varied sectors. Conclusion. Section 41 of the IPC, though concise, plays a pivotal role in shaping the broader contours of India's legal landscape. By defining and thus acknowledging the domain of special law, it ensures that the Indian legal system remains agile, comprehensive, and equipped to address the multifaceted challenges of a diverse society. This section stands as a testament to the IPC's foresight, recognizing that while it serves as a foundational pillar of criminal law, there are realms that demand specialized attention. Through such insightful provisions, the IPC showcases its dedication to a holistic, nuanced, and adaptive system of justice, ensuring that every facet of societal evolution finds its corresponding legal echo. If we are responsible, the future will be good for the future generations.